శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. కార్తవీర్యుడు దీర్ఘంగా నిట్టూర్చి మెల్లగా ఇలా అన్నాడు. స్వామి, సదసత్తులు, స్థూల సూక్ష్మాలు, కార్యకారణాలు అన్నీ నువ్వే అని, నువ్వు పరబ్రహ్మవని మునులు అనుకుంటున్నారు. వేదాంతులు కూడా శృతి వాక్య ప్రమాణాలు జోడించి నువ్వొక్కడివే సత్యమని, మిగిలిన ఈ విశ్వమంతా ముత్యపు చిప్పలో తోచిన వెండిలాగా మిథ్యా అద్భుతమని అంటున్నారు. మరి కొందరు వేదాంతులు తాము కూడా వేద వాక్యాలనే ఉదహరించి మిథ్య అయితే ఎలా కనిపిస్తుంది, కనుక ఇది సత్యమే, ఈ సంసారం ప్రవాహం లాంటిది, దీనికి ఆది లేదు అని ద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నారు. ధర్మ మీమాంసకులు ధర్మమే పరమ వస్తువని, ప్రపంచము నిత్యము సనాతనము అని చెబుతున్నారు. వారికి శృతివాక్య ప్రమాణం ఉంది. ఇంకా సాంఖ్యులు ప్రధాన పురుషులను నిర్వచించి ప్రధానం కారణమని, పురుషుడు నిమిత్త మాత్రుడని, ఆత్మలు అనేకం ఉన్నాయని అంటున్నారు. యోగులది కూడా ఇదే మార్గం. ఇక తర్కం దగ్గరికి వస్తే అవైదికమైన తర్కరీతులను వదిలివేసిన వేదానువర్తులైన తార్కికులు కూడా ఈ ప్రపంచం నిత్యమే అంటున్నారు. వేదమాతే తమకు ప్రమాణమని చెప్పుకునే వారిలోనే ఇన్ని భిన్నాభిప్రాయాలుంటే ఇక ముముక్షువులు దేన్ని అంగీకరించాలి? అవలంబించిన మార్గం చివరికి పశ్చాత్తాపహేతు కాకూడదు కదా. స్వామి, మాకీ సందేహాలను తీర్చగలవారు లేరు. నీవే సర్వశ్రుతి సమన్వయం చేసి, విరోధ పరిహారం చేసి, నిశ్చయించి, అనుష్ఠేయ మార్గాన్ని ఆదేశించి మాకు పరమపద మార్గాన్ని ఉపదేశించు. ఇది కాక స్వామి, మాకు బోధించాల్సింది ఇంకా ఏమైనా ఉంటే అది కూడా బోధించు. ఇక లోకంలో శిష్టుల ఆచారాలు భిన్నంగా ఉన్నాయి. సర్వాచారాలకు ప్రవర్తకుడివి నువ్వే అంటున్నారు. మరి నీవేమో ఆచారాలకు అతీతంగా కనిపిస్తున్నావు. ఇక్కడ మాకన్నీ సందేహాలే. ఏ ఆచారాన్ని మేము ఆశ్రయించాలి? అసలు ఏ ఆచారము లేకుండానే అనాచారం వల్లనే నిన్ను పొందవచ్చునా? ఇది కూడా మాకు బోధించాలి. స్వామి, మరొక్క సందేహం ఉంది. ఇప్పుడు నేను స్వయంగా చూశాను, ఇంకా అనేక మంది వల్ల విన్నాను. బ్రహ్మ రుద్రాదులే నిన్ను పరమాత్మవని, ముక్తి ఫలదాతవని ధ్యానిస్తూ ఉంటారే. మరి నువ్వు కూడా ధ్యానంలో మునిగి కూర్చున్నావు కదా. నీకు ధ్యేయమైనది ఎవరు? ఎందుకోసం ఈ ధ్యానం చేస్తున్నావు? స్వామి, అవినయం అనుకోకు. తమ దయతో నా ఈ సందేహాలు తీర్చండి. ఇంతవరకు నీ అనుగ్రహం వల్ల అనంత రాజ్య భోగాలను తనివి తీరా అనుభవించాను. చాలు ప్రభు, ఇక నాకు ఈ వ్యర్థ సుఖాలు వద్దు. నాకు చివరి పురుషార్థం మాత్రం దయచేయి. చాలు, నిన్ను శరణు వేడుతున్నాను తండ్రి. అర్జునుడి సుదీర్ఘమైన ప్రశ్న పరంపరలను స్వామే కాక మునిజనులంతా శ్రద్ధగా విన్నారు. వారంతా స్వామి ఏం చెబుతారో అని మనసులను ఏకాగ్రం చేసుకుని ఉన్నారు. అప్పుడు స్వామి సన్నగా నవ్వుతూ ఇలా ఉపక్రమించారు. నాయనా కార్తవీర్య, నీ మాటలు నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయో నీ వెరుగవు. అంతకు మించి నువ్వు ఇందాక చేసిన స్తోత్రం నా గుట్టును బయట పెట్టేసింది. నేను వినలేదని అనుకున్నావు, కానీ నేనే ఆ స్తోత్రాన్ని నీ నోట పలికించానని నీకు తెలియదు. ఆ నీ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయకాలంలో పఠించే వారికి సంసార బంధాన్ని పోగొడతాను నేను. ఇక మోక్షం కావాలంటున్నావు. చెప్పాను కదా, నా భక్తులకు దుర్లభం అనేదే లేదు. నీకు మోక్ష మార్గాన్ని తప్పక ఉపదేశిస్తాను. కానీ శాస్త్ర విప్రతిపత్తి విషయంలో నీకు సందేహం ఉంది. ముందు ఆ సందేహం పోవాలి, లేకపోతే చేసిన జ్ఞానోపదేశం తలకెక్కదు. కనుక ముందు ఆ సందేహాల సంగతి చూద్దాం. కార్తవీర్య, నీవనుకున్నట్టుగా శాస్త్రాలలో పరస్పర విరోధం ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ అది అభాస మాత్రమే. నిజానికి అన్ని శాస్త్రాలు సోపాన న్యాయంగా అద్వైతంలోనే ప్రవచిస్తాయి. అయితే అధికార భేదాన్ని బట్టి అన్ని రకాల శాస్త్రాలు పుట్టవలసి వచ్చింది. శాస్త్ర సిద్ధాంతాలను సమన్వయించి చూపే తార్కిక పద్ధతితో తన బద్దలు కొట్టుకునే బదులు ఈ విషయం సులభంగా తెలిసేందుకు పూర్వగాథ ఒకటి ఉన్నది, అది విను. ఆ గాథను సప్తోదాహరణి అంటారు అని. సప్తోదాహరణి లీల గురించి దత్తాత్రేయ స్వామి ఇలా తెలియజేశారు.
పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు విద్య వివేకాల విషయంలో పోటాపోటీగా ఉండేది. దేవగురువైన బృహస్పతి చిత్తశుద్ధికి, దయా సత్య సౌసా హింసాది నియమాలకి ప్రాముఖ్యం ఇచ్చి ఆచరణ ప్రధానంగా దేవతలకు విద్య గరపేవాడు. అటు దానవులు శుక్రాచార్య శిష్యరికంలో విజయ సాధన ప్రధానంగా, భోగలబ్ధి ప్రధానంగా కూట తంత్రాలను అధికంగా సానపట్టేవారు. ప్రథమ విజయాలు దానవుల పాలే అవ్వటం చూసి దేవతలలో కొందరు బాలురు లోపల మోహపడుతున్నారని గ్రహించాడు బృహస్పతి. దాంతో ఆయన స్వయంగానే కామశాస్త్రం, దండనీతి శాస్త్రం, బౌద్ధ శాస్త్రం, శిల్పశాస్త్రం మొదలైన బాహ్య శాస్త్రాలను గ్రంథాలుగా వ్రాసి మెరికల్ లాంటి విద్యార్థుల చేత చదివించడం ప్రారంభించాడు. ఒకనాడు ఆయన ఆ పాఠాలు చెబుతూ ఉండగా దేవేంద్రుడు వచ్చాడు. అతను అంతకుముందే విని ఉన్నాడు, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాడు. అతనికి పాపం మనసు విలవిల్లాడింది. కానీ ఆ పాఠం చెప్పేది సాక్షాత్తు బృహస్పతి. తొందరపడి మాట్లాడడానికి వీల్లేదు. అందువల్ల మెల్లగా వినయంగా ఇలా అడిగాడు, అయ్యా గురుదేవా, మీరు ఆత్మ విద్యా విచారదులు, పరమ వేదాంతులు కదా, మరి మీరే ఈ బాహ్య శాస్త్ర రచనకు పూనుకున్నారేమిటి? అసలైన స్త్రీ వాంఛ, ధనవాంఛ మొదలైనవన్నీ సహజంగానే పుట్టి మనం ఎంత వద్దన్నా వాటి కోసం 1000 ఉపాయాలను తనకు తానుగానే వెతుక్కొని ప్రతి వాడు ప్రయత్నిస్తూ ఉండగా ఇక తమ బోటి వారు పనిగట్టుకొని శాస్త్రాలు రాసి పాఠాలు చెప్పి ప్రోత్సహించాలా? గుడ్డివాణ్ణి బావిలోకి తోయడం అంటే ఇంతకన్నా వేరే ఉందా? తమ బోటి వారు ఇలాంటి దుశ్శాస్త్రాల జోలికి పోరాదని మేమంతా అనుకుంటూ ఉంటాము. మరి తామే స్వయంగా ఈ పని చేస్తున్నారు కనుక ఇందులో వేరే ఏదైనా మహాత్వం ఉన్నదేమో అనిపిస్తుంది. అయ్యా అవినయమని కోపగించగా మీ హృదయంలో ఏమున్నదో చెప్పండి. ఆ మాటలు విని బృహస్పతి పకపక నవ్వి, దేవేంద్ర, అనుకునేందుకేముంది? అధర్మ భీతితోను అలా మాట్లాడింది మాకు సంతోషమే. తత్వశాస్త్రం మంచిదేనని అంగీకరించావు కదా. అయితే చిత్తశుద్ధి అనేది పునాదిగా దయ, సత్య, సౌసాహించలు, రుజు ప్రవర్తన అనేవి మూల స్తంభాలుగా ఉన్నట్లయితే ఈ శాస్త్రాలు కూడా పరంపరగా తత్వశాస్త్రంలోకి అన్వయిస్తాయ్యా. అందుకు ఉదాహరణగా పూర్వగాథలను 7 నీకు చెబుతాను, విని జాగ్రత్తగా ఆలోచించు, అప్పుడు ఏమంటావో చూద్దాం అని బృహస్పతి మరోసారి గొంతు సవరించుకున్నాడు. దేవేంద్రుడు సావధానంగా వింటూ ఉన్నాడు. బృహస్పతి ప్రారంభించాడు, ఇంద్ర, ఇప్పుడు శిల్పశాస్త్రం కథ గురించి తెలుసుకుందాం. ఇంద్ర, పూర్వం కాంపిల్య నగరంలో విదగ్ధుడనే శిల్పశాస్త్ర విద్వాంసులొకడు ఉండేవాడు. వాడు శిల్పశాస్త్రంలోనే కాక వాస్తు, జ్యోతిషాది శాస్త్రాలను కూడా నేర్పరి. ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే వాడు శాంతుడు, దయావంతుడు, వివేకి. వాడి దగ్గర మాత్రం ఎటువంటి కపటం లేదు, పేరాశ లేదు. అందువల్ల ఆ పట్నంలో ఎవళ్ళు ఇల్లు కట్టుకున్నా అతని చేతనే కట్టించుకునేవాళ్ళు. మెల్లగా అతనికి రాబడి పెరిగింది, పని ఒత్తిడి ఎక్కువైంది. దాంతో అతను శిల్పజ్ఞులైన పనివారిని అనేకుల్ని తనకు సహాయకులుగా నియమించుకుని వారికి సమృద్ధిగా ముట్ట చెప్పసాగాడు. దానితో సాటి వారిలో కూడా అతనికి మంచి పేరు వచ్చింది. సంపాదన పెరిగిన కొద్దీ అతని దాన ధర్మాలు పెరిగాయి. అనేక ధర్మ కార్యాలు అతను ఉదారంగా నడిపేవాడు. దానితో అతనికి పెద్ద పెద్ద వాళ్ళలో పలుకుబడి పెరిగి చివరికి రాజ ఆస్థానంలో కూడా శిల్పాచార్యుడయ్యాడు. తర్వాత క్రమంగా దేశాలకు అతని కీర్తి ప్రాకింది. ఎంత కీర్తి పెరిగినా, సంపద పెరిగినా అతనెప్పుడూ గర్వించలేదు, కటువుగా మాట్లాడలేదు, ఇచ్చకాలు చెప్పలేదు, అబద్ధాలు ఆడలేదు. సరికదా, నానాటికి అతని పుణ్య కార్యాలు, వినయము పెరిగినాయి. కొంతకాలానికి అతడు మరణించాడు. పుణ్యాత్ముడు కనుక చాలా కాలం స్వర్గంలో సుఖించాడు. భోగకాలం తీరాక పుణ్యశేషం వల్ల అతడు ఆ కాంపిల్యంలోనే రాజై పుట్టాడు. పుట్టి పూర్వపు సత్సంస్కార బలం వల్ల ఇతోధికంగా ధర్మాలను ఆచరించాడు. ఇష్టాపూర్తాలు, యజ్ఞ యాగాలు, దేవ బ్రాహ్మణ పూజలు మొదలైనవి విస్తారంగా చేసి మళ్ళీ మరణించాడు. అతని మాట కూడా స్వర్గానికే చేరి చాలా కాలం భోగం అనుభవించి
భూలోకంలో బ్రాహ్మణుడై పుట్టాడు. ఈ మారు అతడు వేదశాస్త్ర అధ్యయనం చేసి ధర్మ తత్పరుడై, అనుష్ఠాన తత్పరుడై, ధ్యాన యోగాసక్తుడై చివరికి సన్యాసాశ్రమం స్వీకరించి జీవన్ముక్తుడయ్యాడు. మహేంద్ర, విన్నావు కదా, అతడు శిల్పశాస్త్రంతో ప్రారంభించాడు, చివరికి జీవన్ముక్తుడయ్యాడు. అయితే క్రమంగా మెట్లెక్కడంలో కొంత ఆలస్యం అవుతుందంతే కానీ దారి తప్పుదారి కాదు. మరువరాని విషయం ఏమిటంటే అతడు సద్బుద్ధి నియమాలను ఏనాడు కూడా విడవలేదు. అవి ఉంటే శిల్పశాస్త్రమైనా సరే ముక్తికి తీసుకెళ్లగలదు అని ఈ కథ చెబుతోంది కదా. మహేంద్ర, నీకు ఇక రెండవ కథ చెప్తాను విను అని లలిత కళలు కథ గురించి కూడా ఈ విధంగా తెలియజేశారు. మహిస్మతీపురంలో విశాలాక్షుడనే రాజపుత్రుడు ఉండేవాడు. వాడు సంగీతంలో నిధి, నాట్యంలో నేర్పరి, కవిత్వంలో ప్రవేశం ఉంది, కామశాస్త్రంలో పండితుడు. ఇన్ని లలిత కళల్లో ఆరితేరడం వల్ల అతడికి స్త్రీ లక్షణాలు సమగ్రంగా తెలుసు. స్వయంగా అందగాడు, పైగా స్త్రీ లక్షణాభిజ్ఞుడు. అందువల్ల అతడికి ఏ పిల్ల నచ్చలేదు. పెళ్లి చేసుకోవడానికి వయసు బాగా వచ్చేసినా శాస్త్రానుసారంగా సల్లక్షణాలన్నీ కుదిరిన కన్య దొరికితే తప్ప తొందరపడి వివాహం చేసుకోరాదనుకున్నాడు. అవును, వాడికి ఆ సంయమన శక్తి ఉంది. మరి స్త్రీ కోసం తొందరపడే అల్పుడు కాదు. చివరికతడు తానే స్వయంగా కన్యాన్వేషణకై దేశాటనం ప్రారంభించాడు. ఒకచోట ఒక రాజు తన కూతుర్ని చూపించాడు. దాన్ని చూడడంతోనే అది పద్మిని జాతి స్త్రీ అని గ్రహించి ఇన్నాళ్లకు అచ్చమైన పద్మిని స్త్రీని చూడగలిగానన్న ఆనందంలో మేను మరచి పడిపోయాడు. ఆ పిల్ల కూడా అతన్ని చూసి మెచ్చుకుంది. ఆ రాజు చూశాడు, ఇతడా రాజపుత్రుడు, తనకు తగినవాడు, పైగా వీరిద్దరికీ మనస్సు కుదిరింది, ఇంకేం కావాలి. వెంటనే వివాహం చేశాడు. అర్ధరాజ్యం కట్నంగా ఇచ్చాడు. ఒక పెద్ద విలాస భవనం కట్టించి ఇచ్చాడు. విశాలాక్షుడు కామశాస్త్ర పండితుడని ముందే చెప్పాడు కదా. ఆ శాస్త్ర సహాయంతో అతడు సంసారిక సుఖంలో అంచులు చూశాడు. మహేంద్ర, చిత్రం ఏంటంటే జనుల జ్ఞానం చేత సుఖం బయట నుంచే వస్తుందనుకుంటారు. అది ఎక్కడో బయట లేదు, అది తన ఆత్మలోనే ఉందని మధ్యములు అనుకుంటారు. అది కూడా తప్పే. అసలు ఆత్మ స్వరూపమే సుఖం. అది అసలు తత్వం. బయట నుంచి అనిపిస్తున్నటువంటి మన సుఖాలన్నీ ఆ ఆత్మలో లేశాలే. సరే, ఇతడు రాజపుత్రుడు, యువకుడు, లలిత కళలన్నీ తెలిసినవాడు. కోరిన భార్య దక్కింది. దక్కిన భార్య ఉత్తమురాలైంది. బలం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఇంకేం కావాలి? వాడు ఆ పిల్లతో అనుభవించిన సుఖాన్ని భూలోకంలో మరొకడు ఎవ్వడూ కూడా అనుభవించలేదు. మానుషానందమని ఉపనిషత్తులలో చెప్పింది ఎంత ఉందో అంతా ఇతను బీరుపోకుండా అనుభవించాడు. అవునయ్యా, అనుభవించాడు. అంత మాత్రమున తప్పేముంది? అతడెన్నడూ అబద్ధం ఆడలేదు. పరుల సొమ్ములకు భార్యలకు ఆశపడలేదు. లోభించి దానాలు మానలేదు. తల్లిదండ్రులని నిర్లక్ష్యం చెయ్యలేదు. చెయ్యాల్సిన యజ్ఞ యాగాల్లో లోటు చేయలేదు. అదీ కాక భార్యాభర్తలు ఇద్దరూ సంగీత రసికులు. వాళ్ళు ఏనాడు తుచ్చమైన గ్రామ్య గీతాలు పాడలేదు. వయసు మళ్ళిన కొద్దీ వాళ్ళు అప్రయత్నంగానే నాదోపాసన నిరతులై నాద బ్రహ్మానందంలో తేలియాడుతూ ఉండేవారు. చివరకు వాళ్ళిద్దరూ అలా నాదోపాసన చేస్తుండగానే శరీరాలు విడిచారు. ఆ గాంధర్వ విద్యా సంస్కారం వల్ల, చేసిన పుణ్యాల వల్ల వారిద్దరూ గంధర్వ లోకానికి రాజు రాణిగా పుట్టారు. అక్కడ కూడా వాళ్ళు నాదోపాసనను ఉపాసనా బుద్ధితో పాడారు. అలా సద్బుద్ధులైన వారిద్దరి మీద పరమేశ్వరుడికి కరుణ కలిగింది. తత్ఫలితంగా ఒక్కసారి వారికి కైలాసం వెళ్లి గానం చేసే అవకాశం వచ్చింది. పార్వతి పరమేశ్వరులు ఇద్దరూ ఆర్తితో నిండిన ఆ గానం విని ఆనందాశ్రువులు రాల్చారు. ఆ ఆనందం వల్ల పరమేశ్వరుడు వారికి స్వర్గలోక నివాసం వరంగా ఇచ్చాడు. వాళ్ళ స్వర్గలోకంలో అనంత సుఖాలు యథేచ్ఛగా అనుభవించారు. అయితే మంచితనము, వినయము, పాండిత్యము వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. ఆ సద్గుణాలు ఎవరిని ఆకర్షించవు. దేవేంద్ర, నీకు గుర్తుందో లేదో, వాళ్ళిద్దరూ నీకు చాలా సన్నిహితులయ్యారు, ప్రీతి పాత్రులయ్యారు. ఇదివరకే వారి మీద ప్రసరించిన ఈశ్వర కరుణ ఉండనే ఉంది కదా.
నువ్వు ఒకసారి బ్రహ్మలోకంలో జరిగే మహోత్సవాలకి వెళుతూ వీరిని కూడా తీసుకుపోయి అక్కడ అధికారులతో చెప్పి వీరి సంగీత కచేరీ ఏర్పాటు చేశావు. స్వర్గలోకపు కీర్తి పెరగాలని నీకు ఆపేక్ష. ఆనాడు వారి నాదోపాసన తాదాత్మ్యం మిన్నుముట్టింది. అది చూసి బ్రహ్మగారు పరమానందపడి, మీకు నాద బ్రహ్మతత్వం కరతలామలకం అయిపోయింది. ఇక పరబ్రహ్మతత్వాన్ని నా దగ్గరుండి తెలుసుకోండి. సత్యలోక వాసాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అని వరమిచ్చాడు. ఆ తర్వాత వాళ్లకు సచ్చిదానంద లక్షణమైన పరబ్రహ్మ తత్వాన్ని బ్రహ్మగారు స్వయంగా ఉపదేశించారు. దేవేంద్ర, చూశావా, కామశాస్త్రంలో నుంచి, లలిత కళలలో నుంచి ఆ దంపతులు ముక్తికెలా ఎక్కారో చూశావా? సద్బుద్ధి, సత్యహింసల మాట ఇందాకటి కథలో లాగే ఇక్కడ కూడా పునాదే, ఇది గమనించు అని చెప్పారు. కార్తవీర్య, ఈ కథ విని దేవేంద్రుడు ఆశ్చర్యంతో కళ్ళింత చేసుకుని చూడసాగాడు. బృహస్పతి నవ్వి, ఇంద్ర, ఎందుకలా ఆశ్చర్యపడతావు? నువ్వు అనునిత్యం ఇలాగే ఎందరినో అప్రయత్నంగానే కృతార్థులను చేస్తూ ఉంటావు. నీలో ఉన్న విశేషమే అది. ఇక మూడవ కథ కూడా చెప్తాను విను అని ఒక్క క్షణం ధ్యాన నిమీలిత నేత్రుడై ఉండిపోయాడు. ఆ తర్వాత ఆనంద గద్గతమైన కంఠంతో ఇలా ఉపక్రమించాడు. మహేంద్ర, ఇకపై నేను చెప్పబోయే కథలో దేవదేవేశ్వరుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రసక్తి రాబోతుందయ్యా. నువ్వు కూడా ఆ స్వామి అనుగ్రహం వల్లే జంబాసుర విజయం సాధించుకున్నావు కనుక మన ఇద్దరికీ కూడా ఈ కథలు మరింత ప్రియమైనవి కనుక సావధానంగా విను అని మూడవ కథను చెప్పడం ప్రారంభించారు. ఇది మూడవ కథ తర్వాత భాగంలో తెలుసుకుందాం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, 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 దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.